పెరుగావిడ చూసాం, విన్నాం, తిన్నాం. కానీ ఈ పెరుగు ఇడ్లీ ఏంటి అని అనుకుంటున్నారా? మజ్జిగ చారు కాసానండి. మజ్జిగ చారు కాచిన తర్వాత ఇడ్లీ ఉంది. సర్లే మా వారికి పిల్లకి అన్నం పెట్టేసి ఇడ్లీ ఉంది కదా అని ఏం వేసుకుని తిందామని ఆలోచిస్తుంటే ఒకసారి మజ్జిగ చారు కూడా వేసుకుని చూద్దామని వేసుకుని చూశాను. పెరుగావిడ ఎంత టేస్టీగా అయితే ఉంటుందో ఇడ్లీ కూడా అలానే అనిపించింది. నేను ట్రై చేశాను అంతే, జస్ట్ చూద్దాం ఎలా ఉంటుందా అని వేసుకుని తిన్నాను. ఇంకా అంతే, ఇంకా మళ్ళీ మళ్ళీ వేసుకుని తినాల్సి వచ్చింది. అంత బాగుందనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసిన తర్వాత నాకైతే కామెంట్ అయితే చేసేయండి. చాలా బాగుంది నిజంగా, మస్ట్ అండ్ ట్రై అండి. వెరైటీగా ఉంది కదా అని వేసుకొని చూశాను, కానీ చాలా బాగుంది. ఏదైనా కొత్తగా టేస్ట్ చూసిన తర్వాత మీతో షేర్ చేసుకోకపోతే ఎలా, అందుకనే ఈ వీడియో ఒక షూట్ చేసేసి అప్లోడ్ చేసేద్దామని ఈ వీడియో అయితే చేసేస్తున్నాను. నిజంగా చాలా బాగుంది, ట్రై చేయాల్సిన రెసిపీ. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకు నచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.